ఈ వారం ఈజీ చట్నీస్లో విజ్జి మీతో షేర్ చేసుకోవడానికి ఆకుకూర సిరీస్లో ములగాకు పచ్చడి షేర్ చేయడానికి వచ్చానండి. ముందు ఈ ఆకుని ఇలా కాడలుగా ఒలుచుకోండి. ఒక పెద్ద కప్పుడు ములగాకు నలిచి ఉప్పేసి నలిచి కడిగాను. దీనికి 3 టమాటో ముక్కలు, ఎండుమిర్చి 4 పచ్చిమిర్చి, ఒక 2 చింతపండు రెక్కలు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, నూనె, నానబెట్టిన పల్లీలు 4, 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. మిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఒకసారి వేగనిచ్చి మిర్చి వేగింది, ఇందులో వేగనిద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు, చింతపండు రెక్కలు, మూత పెట్టుకుని టమాటో ఈ ములగాకు 2 మగ్గిపోయాయి బాగానే. బౌల్లోకి తీసేసుకుందాము. ఇది తీసేసి దీన్ని ఒక 1½ స్పూన్ ఆయిల్ వేయండి. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, ఒక 2-3 ఎండుమిరపకాయ, 4 వెల్లుల్లి రెక్కలు కూడా వేస్తున్నాను. పోపు వేగిపోయిందండి. ఇది ములగాకు కూడా చల్లారిపోయింది. ఇందులో మిక్సీలో వేసేసి దీన్ని ఆకు కనపడకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మంచిది. ఇదంతా బౌల్లోకి తీసుకుని ఈ చల్లారిన పోపుని పోపు మిశ్రమాన్ని దీన్ని అంతా పచ్చడిలో కలిపేసి, ఇందాక నుంచి పల్లీలు చూపించాను, ఇవి కూడా ఇందులో కలిపితేనండి 1 గంట పచ్చడిలో ఇది నానాక ఇవి మంచి రుచి వస్తాయి. పిల్లల కళ్ళకి ఇది చాలా మంచిది. నేను వారంలో 1 రోజు ఖచ్చితంగా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నేను సక్సెస్ అయ్యాను. నా పిల్లలు ఇది ఇష్టంగా తింటున్నారు. మీకు ఇలాగా అవసరం ఉంటే ఖచ్చితంగా పచ్చడిగా ట్రై చేయండి. మీరు పిల్లల చేత తినిపించగలుగుతారు గ్యారంటీగా. మళ్ళీ వారం ఆకుకూర సిరీస్లో ఇంకో ఆకుకూర పచ్చడితో నేను రెడీగా ఉంటాను.